పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణను మళ్ళీ ఎడారి చేసేటువంటి కుట్రలు సాగుతున్నాయి. ఏపీలోని మూలమూలకు గోదావరిని తరలించి తెలంగాణ నోట్లో మట్టి కొట్టే కుతంత్రాలు సాగుతున్నాయి. ఇది పూర్తిగా అటు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి చేసేటువంటి ప్రయత్నానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో జత కలిసి తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం సాగుతోంది అన్నటువంటి విషయం మనం చూస్తున్నాం. పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ చేస్తోంది ఏపీ. ఆ ఏపీ చేసేటువంటి అక్రమ తరలింపు ప్లాన్కి తెలంగాణ ప్రభుత్వం కూడా వంత పాడుతున్నట్టుగా చోద్యం చూస్తూ ఉంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, గోదావరి అక్రమంగా తెలంగాణ నుంచి ఎట్లా తరలించకపోయే ప్లాన్ సాగుతోంది? దీనికి కేంద్ర ప్రభుత్వమే ఏ రకంగా అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది? రాజేష్ గారు, యాక్చువల్గా తెలంగాణ ఉద్యమము పుట్టిందే నీళ్ళ నుంచి, నీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది గోదావరి కృష్ణ జీవనదుల మధ్య ఉన్న రాష్ట్రం మనది. అయినప్పటికీ కూడా కృష్ణాకు 60-70 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్కు నీళ్లు రావు. గోదావరి పక్కనున్న ఏ జిల్లాలకు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు దేనికి కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉన్న దగ్గర నుంచే పుట్టిందే తెలంగాణ ఉద్యమం. నీళ్ళ నుంచి పుట్టింది. నీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ రైతులు, ప్రజాస్వామికవాదులు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2014 వరకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో వారు ముఖ్యంగా వ్యవసాయక ప్రాధాన్యంతో ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ గా వారు పరిపాలన చేసినారు. దాంట్లో రైతులకు నీళ్లు కావాలి, ప్రతి ఎకరానికి ఈ గోదావరి కృష్ణా నీళ్లు పోవాలని అనేక ప్రాజెక్టులు ప్లాన్ చేసి వారు విజయవంతమైనారు. దాంట్లో ముఖ్యంగా గోదావరి నదికి సంబంధించి కృష్ణా మీద ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు బ్యారేజీలు కట్టినారు. కాబట్టి మనం గోదావరి జీవనది, దీని నుంచి మనము నీళ్లు తీసుకోవాలని వారు ప్రయత్నించి మనకు కేటాయించబడ్డ 968 టీఎంసీ, 69 టీఎంసీలలో మొత్తం దీన్ని ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని వారు ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయిన అంశం మనం చూడాలి. దానికి సంబంధించి ప్రాజెక్టులకు మనం ప్లాన్ చేయాలని గోదావరిలో కేటాయించబడ్డ నీళ్లలో ప్రాణహితకు 160 టీఎంసీలు, కాళేశ్వరానికి 240 టీఎంసీలు, అంతకుముందు దేవాదాలకు 38 టీఎంసీలు ఉంటే దాన్ని 38 నుంచి 60 టీఎంసీలకు పెంచినారు. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు, సమ్మక్క సారక్క దానికి 47 టీఎంసీలు, చరానా కరోటకు 5 టీఎంసీలు, వార్దాకు 5 టీఎంసీలు. ఈ విధంగా గోదావరి నదిని మన కేటాయించబడ్డ నీళ్లను ఉపయోగించుకోవడం కోసం కేసీఆర్ గారు దూరదృష్టితోని, ముందు చూపుతోని 950 టీఎంసీలకు ప్రాజెక్టు ప్లాన్ చేసినారు. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీళ్ల పట్ల, కేటాయించబడ్డ నీళ్ల పట్ల ఉండవలసిన అవగాహన, ముందు చూపు, ఆచరణ, దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనే దాని మీద ఉండవలసిన ఆలోచన. ఇది మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కావటము, ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటము, వారికి పూర్వాశ్రమంలో ఉన్న రాజకీయ పరిచయాలు, ఆయన పనిచేసిన పార్టీ, అదేవిధంగా 2014లో తొలి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కూల్చడానికి వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నము, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము కేవలము 240 సీట్లే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్కు తక్కువగా ఉన్న ఇంకా 30-40 సీట్లను ఇటు చంద్రబాబు నాయుడు, అటు నితీష్ కుమార్, వీళ్ళిద్దరిలో ఎవరు విరమించుకున్నాగా నా ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం ఎట్లా చెప్తే, చంద్రబాబు ఎట్లా చెప్తే కేంద్రం అట్లా ఇంటుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితులు ఉపయోగించుకొని ఈయన గురుదక్షిణగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తే ఈయన మాట్లాడు, బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడారు మరి అసలు. రైట్, నరసింహారెడ్డి గారు, ముఖ్యమంత్రి అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు జీబీ లింక్ ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాన్ని బనకచెర్లకు తరలిస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు రాబోయే రోజుల్లో ఒక పెద్ద గేమ్ చేంజర్గా మారుతుంది.
అనేది చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఈ అడుగులు, ఈ కుతంత్రాలు, ఈ కుట్రలు సాగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందా? అవును, కరెక్టే చెప్తున్నాడు ఆయన రాష్ట్రం గురించి ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడిని ఇప్పుడు 200 టీఎంసీ అసలు గోదావరి బంకచర్ల లింక్ ఏందనేది ప్రజలకు తెలియాలి. గోదావరి నదిలో పోలవరం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రమే కట్టే విధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు. ఒక నేషనల్ ప్రాజెక్టు, తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అంటే పోలవరం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం కడుతుంది. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ నుంచి ఫస్ట్ నీళ్లను ఎక్కడికి ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి బంకచర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలించడం అనేది ఈ గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్. ఇది ఈ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కు తరలించే ఒక కుట్ర ఏదైతే జరుగుతుందో, ఆల్రెడీ బంకచర్ల హెడ్ రెగ్యులేటర్ ఉంది, రాయలసీమలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఉన్నాయి. ఈ రెండు పెద్ద హెడ్ రెగ్యులేటరీస్ ఉన్నాయి. బంకచర్ల హెడ్ రెగ్యులేటరీస్ కు గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుంచి నల్లమల ఫారెస్ట్ ని టన్నల్స్ అన్ని తవ్వుకుంటూ అక్కడికంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక దగ్గర మళ్ళీ ఒక రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి హెడ్ రెగ్యులేటరీకి తరలించడం బంకచర్లకు. ఇది 200 టీఎంసీని ఈ విధంగా తరలించాలని చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్. దీని కాస్ట్ 80,000 కోట్లు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. ఎలాంటి అనుమతులు లేకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 40,000 కోట్లు ఆల్రెడీ వాళ్లకు శాంక్షన్ చేయటం ఇస్తుండని ఆయనే ప్రకటించుకున్నాడు. ఇది నేను తెస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పినాడు. రాయలసీమను రత్నాల సీమగా చేస్తా అంటున్నాడు. మరి ఎలాంటి అనుమతులు లేని గోదావరి బంకచర్ల జీబీ లింక్ ఏదైతుందో 200 టీఎంసీ తరలిస్తుంటే ఇక్కడ అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు లీగల్ గా ఫైట్ చేయట్లేడు. కేంద్రానికి రిప్రజెంటేషన్ లేదు. ఇక్కడ అఖిల పక్షానికి నిలవడు. అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎలాంటిది లేకుండా దాని మీద రియాక్షనే లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఎస్ జంగయ్య గారు, సో ఎట్లాంటి అనుమతులు లేనప్పుడు దాని డెఫినెట్గా అనుమతులు లేకపోగా పైగా అక్రమంగా తరలించేటువంటి కుతంత్రం జరుగుతోంది. ఇంత నీటిరంగ నిపుణులు ఇవన్నీ కూడా ఇంత ఆవేదన వ్యక్తం చేసి ఇంత ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ఎడారిగా మారుతున్నటువంటి ఆ మాటల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? దీన్ని నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయని పరిస్థితి కనపడుతోంది? స్పష్టంగా చెప్పొచ్చండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి కుట్ర కాదు ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2004లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు దీనికి బీజం వేసిరని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు కృష్ణా జలాలను తరలించకపోవడానికి ఆయన ఏదైతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఉందో దాని మీద కూడా తీసుకొని పెంచడము, అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే పిఆర్పి రెగ్యులేషన్ ప్రకారము 44,000 క్యూసెక్ల రిజర్వ్ కట్టడం, ఇట్లా ప్రతి చోట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మన మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కేంద్రానికి ఎన్ని లేఖలు రాశారో మనం స్పష్టంగా చూసాం. అదేవిధంగా మనం కొనసాగిస్తున్నాము, దాన్ని మనం కొత్త ప్రాజెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా కోర్టులలో కేసులు వేయడం, అంటే ఎక్కడికక్కడ ఎంతవరకు ఆపాలి, తెలంగాణను ఎండబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట కూడా తెలంగాణకు న్యాయం చేయకపోగా దాన్ని ఇంకా ఎండబెట్టినట్లయితే రేపు భవిష్యత్తులో ఏదో మేము చేస్తున్నామని చెప్పడానికి దానికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారిని ఒక పావుగా వాడుకుంటున్నాడు. అది అందరికీ కూడా తెలుసు, జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ప్రాజెక్టులు కట్టుతున్నారు అని చెప్పేసి మనకు సపోర్ట్ చేయలేదు. కనీసము ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కడుతున్నటువంటి న్యాయంగా మా తెలంగాణకు ప్రజలకు న్యాయం జరుగుతుంది అని సపోర్ట్ చేయకపోగా ఈరోజు చేస్తున్నటువంటి దాన్ని కనీసం అడ్డుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఎక్కడ ఒత్తాస పలుకుతున్నారు బాబు గారికి, అంటే మీరు ఏం చేసినా పర్వాలేదు, మీ రాష్ట్రానికి మీరు ఏమైనా గురుదక్షిణగా తను ఏదో చేస్తున్నాను, మీరు సైలెంట్గా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇంకొకటి తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ 350 టీఎంసీల నీరు పెన్నా ప్రాజెక్టు మీద ఉన్నప్పటికీ కూడా అదనంగా 150 టీఎంసీలు పెట్టి 80,000 కోట్ల రూపాయలు, అంటే పోతిరెడ్డిపాడుకు 80,000 కోట్లు, ఇదే దీనికి మ్యారేజ్ దానికి కూడా 80,000, అంటే 1,60,000 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తున్నారు. మరి తెలంగాణ ఏమన్యాయం చేసింది? తెలంగాణ మీద ఎందుకు ఇంత సవతి తల్లి ప్రేమ కేంద్రానికి? అంటే ఎక్కడ కూడా మీకు సపోర్ట్ చేస్తేనేమో మీరు సపోర్ట్ చేస్తారు మిగతా రాష్ట్రాలకు, కానీ మీ ప్రభుత్వం కాకుండా తెలంగాణ స్వతహాగా రాసి రేపు మీకు భవిష్యత్తులో ఏకు మేకవుతుందని చెప్పేసి కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రోజు మీరు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదండి?
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిరు, మరి కాళేశ్వరానికి ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి మీరు సపోర్ట్ చేయలే ఆ రోజు. కానీ ఈ రోజు మీరు అంతకు మించి తీసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు. అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మంచివాళ్ళు, లేకపోతే మాత్రం మేము ఇవ్వము. ఇట్లా ఎంతసేపు తెలంగాణకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు ఉన్నటువంటి టీడీపీ కూడా వ్యతిరేకం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల వైపు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా కూడా కేసీఆర్ గారు ఆ రోజు ఆ యొక్క నీళ్ళ పరిస్థితి తెలుసు కనుక పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరుని ఏ విధంగా మనము ప్రజలకు అందించాలి, ఏదైనా కానీ మనం చేసినట్లయితే సాగునీరు కానీ తాగునీరు కానీ ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు అభివృద్ధి చెందుతారని ఒక ముందు చూపు ధోరణితోని నీటికి అంత విలువిచ్చి ఆ రోజు తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి చోట ప్రతి ఒక్కరికి నీరు ఇబ్బంది ఉండొద్దని చెరువులను నింపి భూగర్భ జలాలను నింపినటువంటి మహాఘనత మనము కేసీఆర్ గారిని చెప్పొచ్చు. రైట్గా తెలంగాణ జలాల్ని అక్రమంగా తరలించుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. దీనికి కేంద్రం సహకరిస్తోంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇది ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని పట్ల అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లే కనుక జరిగితే ఆ ప్రయత్నాలు ఏపీ ప్రయత్నాలు కనుక పూర్తిగా సఫలీకృతమైతే తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారబోతోంది అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ నీటిని అక్రమంగా ఏపీ తరలించుకుపోయే ప్రయత్నాలకు కేంద్రం సహకరించడంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కేంద్రం సహకరిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీన్ని ప్రశ్నిస్తూ దీన్ని నిలదీస్తూ చలో ఢిల్లీకి కూడా సిద్ధపడుతుంది బీఆర్ఎస్. ఈ మేరకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. రైట్, నరసింహారెడ్డి గారు, నాడు ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా సారూప్యత కనిపిస్తుంది? నీటి హక్కుల్ని అంటే అప్పుడేమో తెలంగాణ ప్రాంతంగా ఉండేది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా ఉంది, అయినా కూడా నీటి హక్కుల్ని మళ్ళీ కోల్పోతున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి ఎట్లా ఉంది? మొదటి నుంచి కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో కూడా ఏం జరిగిందంటే మొత్తం జలదోపిడి, ఆయన జలయజ్ఞం అని ఒకటి పెట్టేసి మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి బేసిన్ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణా బేసిన్ నుంచి మొత్తం కూడా ఆయన అప్పటికే తరలించకపోయినాడు. ఇప్పుడు దాన్ని ఏం చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే ఒకసారి ప్రాజెక్టులు కట్టి పోయిన తర్వాత మళ్ళీ కోర్టులకు పోయినా ఏం చేసినా కానీ ముందే అడ్డుకుంటే చాలా మంచిది. తర్వాత నేషనల్ వేస్ట్ కదా అని చెప్పేసి దానికి కేటాయింపులు జరుగుతాయి. ఇట్లాంటి జరుగుద్దని చెప్పి కేసీఆర్ గారు ఇంతకుముందు నుంచి చదివిన లిస్టు ప్రకారం 968 టీఎంసీలో 950కి ప్రాజెక్టులు ప్లాన్ చేసినారు. వాటిని కంటిన్యూ చేసే వాటిని కొనసాగింపు చేసే తెలివి కూడా లేకుండా పోయింది ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించవలసిన అంశం, విభజన చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్న ద్రోహం, ఇది తెలంగాణకు చేస్తున్న ద్రోహం. విభజన చట్టంలో ఏముంది అంటే కొత్త ప్రాజెక్టులు ఏవైనా కానీ ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అంటే ఫస్ట్ ఆయా బోర్డుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అటు కృష్ణా బోర్డు రివర్ బోర్డు కానీ ఇటు గోదావరి రివర్ బోర్డు. ఆ తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అని విభజన జరిగిన తర్వాత ఒక ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. దాన్ని చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటాడు, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు, మిగతా అఫీషియల్స్ ఉంటారు. ఇది ఎపెక్స్ కౌన్సిల్ హైయెస్ట్ బాడీగా. దాంట్లో నిర్ణయం అయితే అది పర్మిషన్ వచ్చింది. దాని తర్వాత సిడబ్ల్యూసి పర్మిషన్స్ కావాలి, పర్యావరణ పరిమితులు కావాలి. ఇప్పుడు నల్లమల తీసుకపోతా అంటుండే అక్కడికి సంబంధించి ఫారెస్ట్ పరిమితులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఇవి ఏవీ లేవు. ఇంతవరకు ఎపెక్స్ కౌన్సిల్కు పోలేదు. అసలు బోర్డుల పర్మిషన్కే అప్లై చేయలేదు చంద్రబాబు నాయుడు. గోదావరి రివర్ బోర్డుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు కాదు కదా, అప్లికేషన్ కూడా పెట్టలేదు ఆయన. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అసలు ఎపెక్స్ కౌన్సిల్కి పోవాలి, అది లేదు, ఏది లేదు. డైరెక్ట్గా కేంద్రం ఇయ్యాలా మేము డబ్బులు కేటాయిస్తున్నాము అంటే పర్యావరణ అనుమతి లేదు, సిడబ్ల్యూసి లేదు, హైడ్రాలజీ రిపోర్ట్ లేదు, నీటి లభ్య ఏది లేదు. ఏమైనా కానీ పోలవరంలో భాగంగా దీన్ని తీసుకుపోయి కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం ఎక్స్టెన్షన్ అంటున్నాడు. పోలవరంలో భాగమే ఈ బంకచెల్ల రిజర్వాయర్కు హెడ్ రెగ్యులేటర్ తీసుకుపోయి 200 టీఎంసీ నీళ్ళని ఒక కలర్ పూసి మసిపూసి మారేకాయ చేస్తున్నాడు. అట్లాంటి రిపోర్ట్ ఇవాళ కేంద్రంలో ఒట్టిగా పెట్టి లెటర్ పెట్టి ఇలా దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయించుకున్నామని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన గేమ్ చేంజరు అని ఆయన ఘనత ఆయన దాటుకుంటున్నాడు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి మీకు సోయి లేదు. ఇంతకుముందు కృష్ణా జలాలకు సంబంధించి తరలించకపోతుంటే లేదని చెప్పి కేసీఆర్ గారు గర్జించిన తర్వాత నల్గొండలో మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు తీసుకుపోయి అప్పుడు కేంద్రానికి మళ్ళీ ఒక లెటర్ రాసినారు. ఏది ప్రాజెక్టులు అప్పచెప్పలేదని. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ కాకతగిలినాక మళ్ళీ ఏం అప్పచెప్పబోట్లేమని ఏకగ్రీవ తీర్మానం చేస్తారు.
అసలు మీరు ఏం పరిపాలన చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి నీళ్ల పట్ల? ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఆయనకు నీళ్ల మీద అవగాహన లేదా? నీళ్ల మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి అసలు సోయి లేదు. ఎంతసేపు ఉన్నా తన పదవి ఎట్లా కాపాడుకోవాలి, అధిష్టానానికి గుడ్ లుక్స్ లో ఎట్లా ఉండాలి, వాళ్ళ నెల నెల కప్పం ఎట్లా కట్టాలి, దోపిడీ చేయాలి, అన్ని సెట్ చేసుకోవాలి. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఆయనకు అంతకుమించి ఆ ముఖ్యమంత్రి గారికి ఇంక వేరే ఉంటుందని కూడా మనం ఆలోచించడం కూడా అనవసరమైన విషయంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ బాగు కోరుకుని తెలంగాణ వాదులు ఐక్యం కావాలి ఇక్కడ. ఎందుకు అంటే నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు ఒకసారి నీళ్లు ప్రాజెక్టులు కట్టిన తర్వాత కష్టమైతే వెనక్కి తేవటం. ఇది కట్టక ముందే తొలి దశలోనే దీన్ని మనం బాగా గట్టిగా వ్యతిరేకించి బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకోవాలి. ఇక్కడ కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు, మీ సీనియర్ నాయకులు మీరు ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం తీసుకెళ్ళండి. మీరు మాట్లాడడం ఇబ్బందిగా ఉందంటే అన్ని పక్షాలను తీసుకెళ్ళండి, అందరు పిలవండి, ఇక్కడ ఒక అఖిలపక్షం పెట్టండి. జరుగుతున్న అన్యాయం ఏంటో మీరు ఫస్ట్ తెలుసుకొని మౌనంగా ఉండటం మంచిది కాదు. తెలంగాణకు అన్యాయం చేయకూడదు. మీరు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రాజేష్ గారు, ఒక పొలిటికల్ కాంబినేషన్ ఏదో ఒక డేంజర్ కాంబినేషన్ ఇవాళ తెలంగాణ మీద కత్తిలాగుంది మనకు. ఒకటి అమిత్ షా ప్లస్ మోడీ నాయకత్వంలో కేంద్రం నడుస్తున్న బీజేపీ. ఈ మోడీ గాని అమిత్ షా గాని వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకం. ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు బిల్లు పాస్ అయింది. అదే మోడీ గారు ఉంటే తెలంగాణ బద్ద విరోధులు వీళ్ళు. ఆయన మాటలే మనకు తెలిసి, తల్లిని చంపి బిడ్డను బయట తీసిన ఆయన గారికి ఎందుకు వ్యతిరేకిస్తాడు ఆయన? ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బద్ద తెలంగాణ వ్యతిరేకి నరాన తెలంగాణ వ్యతిరేకత పునికి పుచ్చుకున్న ఆయన. ఇక ఈయన ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అంటే ఆయనకు అసలు ఉద్యమం తెలియదు, తెలంగాణ లేదు, ఆ తెలంగాణ భౌగోళిక పరిస్థితులు లేవు, నీళ్ళ నుంచి పోతావో తెలియదు, ఎక్కడి నుంచి పోతావో తెలియదు. ఆయన గురువు అంటే కూసోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణలో, కేంద్రంలో మోడీ అమిత్ షా కాంబినేషన్. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రతి దాంట్లో నీళ్లలో కానీ మిగతా అన్ని విషయాలు మనకు చాలా ప్రమాదకరంగా ఉంది. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. మీరు చెప్పినట్టుగా తెలంగాణకు ఒక నెగిటివ్ పొలిటికల్ కాంబినేషన్ ఉంది. నెగిటివ్ పొలిటికల్ కాంబినేషన్ మీన్స్ తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళే అందరూ కలిసి తెలంగాణ పైన కుట్ర చేస్తున్నారంటూ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. ఇక చలో ఢిల్లీకి సైతం సిద్ధం అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బనకచర్ల పైన చలో ఢిల్లీకి అయినా కూడా సిద్ధం అంటూ బీఆర్ఎస్ హెచ్చరించింది. రైట్, జంగయ్య యాదవ్ గారు, కేంద్రం ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది? ఇవాళ తెలంగాణ, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా తెలంగాణ ప్రాజెక్టులకు రూపాయి విధించని కేంద్రం ఇవాళ అట్లీస్ట్ అనుమతులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఎట్లా వేలాది కోట్ల రూపాయలు ఎట్లా కేటాయిస్తుందనేది దాన్ని ప్రశ్నిస్తూ చలో ఢిల్లీ కూడా వెళ్తామని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ కేంద్ర మంత్రిగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి దీనికి బాధ్యత తీసుకోవాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించాలి, ఆ ప్రాజెక్టులకి అడ్డుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కడితే ఏ విధంగా అయితే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు కేఆర్ఎంబి కృష్ణా రిజర్వ్ ప్రాజెక్టు కానీ, బోర్డు కానీ, జిఆర్ఎంబి కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ది కూడా, అదేవిధంగా పర్యావరణ శాఖ అనుమతులు, ఇట్లా ప్రతిదీ అనుమతులు తీసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. కానీ కనీసం అప్లై కూడా చేయకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసిన దానికి 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేయడం అంటే తన వాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక విధంగా దొడ్డిదారిన ప్రయత్నం చేస్తుంది కేంద్రం ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేయడానికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో మన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదు, మేము ప్రాణహితకి ఇది కొనసాగింపుగా చేస్తున్నాము అని చెప్పేసి కేసీఆర్ గారు కేంద్రాన్ని ఒప్పించి ఆ రోజు మెప్పించి అనుమతులు తీసుకున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసులు వేయడం జరిగింది, మనం చూసాం. అదేవిధంగా 20-30 ప్రాజెక్టులను మనకు తెలంగాణకు రాకుండా లేఖలు రాసి శతవిధాల ప్రయత్నం చేసి ఎక్కడ కూడా సక్సెస్ కాలేక చేతులెత్తినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఇదే గ్రీన్ ట్రిబ్యునల్కు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు కేసులు వేయట్లేదు, ఎందుకు దాంట్లో మీద ప్రాజెక్టుల మీద వాళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి కనీసం లెటర్లు కూడా రాయట్లేదు ఎక్కడ కూడా, కేంద్ర జనవల శాఖ కానీ అదేవిధంగా ఎక్కడ కూడా. దానికి తోడు ఎక్కడికక్కడ వారికి మద్దతుగా, సరే మీ సహచరుడు అనుకుంటారా లేకపోతే మీ గురువు అనుకుంటారో కానీ
మీరు మీ పెద్దన్న ఏదైతే మోడీ గారిని పెద్దన్న అని చెప్పేసి వారిని సంబోధించుకుంటూ నాకు మా గురువు కాదు నేను సహచరుని చంద్రబాబు గారికి అనుకుంటూ అంటే అందరూ ఒక తాను ముక్కలే అన్నట్టుగా మీరు ఎక్కడికక్కడ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పరువు ప్రతిష్టలు పెంచుకోవడానికి తెలంగాణ యొక్క ప్రజల కష్ట సుఖాలన్నీ కష్టాల్లోకి నెట్టుతురు అని మనం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. కనీసం మీరు నీళ్ళు ఆ రోజు ఏదైతే తీసుకురాలేకపోయారు, కనీసం సపోర్ట్ చేయలేకపోయారు, తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ సాధించడంలో కానీ ఉద్యమంలో కానీ ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. కనీసం తెచ్చినటువంటి ప్రాజెక్టులను కానీ కొత్తగా నిర్మిస్తున్నటువంటి మనకు ఎవరైతే అపకారం చేస్తారో వారిని కనీసం నిరోధించే ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా విడ్డూరం ఇది. ఎందుకంటే మీకు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ పరిస్థితుల మీద కానీ ఏనాడు కూడా అవగాహన లేదు. రేపు భవిష్యత్తులో కూడా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కూడా ఆలోచన లేదు. ఎంతసేపు మీ స్వార్థం కోసము ప్రతి చోట ఢిల్లీకి మీరు ఇన్నిసార్లు వెళ్తున్నారు కానీ ఏ రోజు కూడా ఈ ప్రాజెక్టుల విషయం కానీ తెలంగాణ యొక్క పరిస్థితుల మీద కానీ ఏ రోజైనా ఒక మంత్రిని కలిసి మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇట్లా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తుందని చెప్పేసి మీరు ఎందుకు దాన్ని అక్కడ చెప్పలేకపోతున్నారు? కానీ కలిసినప్పుడు మాత్రం మేము ఏదో చెప్తున్నామని చెప్పేసి మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి మీ పార్టీ కోసమే తప్ప ప్రజల కోసం ఏ రోజైనా మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? ఇప్పటి వరకు ఏ రోజైనా ఒక ప్రాజెక్టు కట్టారా? ఇంతవరకు తెలంగాణకు దాదాపు మీరు 18 నెలల కాల వ్యవధి అవుతున్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఎండిపోతున్నారు. కనీసము మనకి ఏదైతే విభజన చట్టం ప్రకారము మనకు 34% వాటా రావాల్సినటువంటి సందర్భంలో కానీ మీరు 27% ఇప్పటివరకు యూటిలైజ్ చేశారు. ఇంకా దాదాపు 65 టీఎంసీల వాటర్ని ఇప్పటికి వృధాగా వదిలేయడం జరిగింది ఈ సంవత్సరం. అంటే కనీసం ఉన్నటువంటిది కూడా వాడుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు నిలబడిపోతుంది చరిత్రలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా కనీసం మీరు కొత్త ప్రాజెక్టులు తేకపోయినా పర్వాలేదు, కనీసం ఉన్నటువంటి దానిని ఆగం చేసేటువంటి సందర్భము కరెక్ట్ కాదు. అందుకని మీరు అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మీరు చేయండి. మేము అందరం కూడా కలిసి వస్తాం. ఎందుకంటే రేపు గొంతు ఎండికపోయిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా కానీ వేసు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. కనీసం మీరు దీన్ని నిర్వహించాయా? లేకపోతే మేము గతంలో మేము చేసినప్పుడు ఏ రోజు కూడా జగన్ గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మేము దీన్ని అపోజ్ చేసినాము, ఆ రోజు కట్టనివ్వలేదు. కానీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత పునాదులు వేస్తున్నారు వాళ్ళు, దానికి మేము సహకరిస్తాము. పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క చోటికి తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ఎక్కడి దాకానైనా వస్తాము, మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు కానీ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అయినప్పటికీ ఇక్కడ మాత్రం మీరు ఈ విషయంలో మేము ఒప్పుకోము అని చెప్పేసి ఈరోజు నిజంగా హరీష్ రావు చెప్పడము, ముందుండడము, మేము వస్తామని చెప్పేసి వారి యొక్క అనుమతి తెలపడము, ప్రతి చోట రేపు కేసీఆర్ గారిని కూడా ముందర పెట్టేసి మేము దీని మీద ఉద్యమం చేస్తాము. ఆ రోజు మేము ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలన నుంచి మేము విముక్తి పొందినాం అనుకుంటే ఈ రోజు తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ చేతులలో మీరు పెడుతున్నారు, దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పడం నిజంగా కూడా మనం హరీష్ రావు గారిని అభినందించవచ్చు ఈ విషయంలో. రైట్. నరసింహారెడ్డి గారు గతంలో అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి చెప్తున్నారు ఢిల్లీకి తెలంగాణ కోసం ఇంకెన్నిసార్లు అయినా వెళ్తా అని. కానీ వాళ్ళ తెలంగాణ కోసం నిజంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతోంది. సో నీతి ఆయోగ్ సమావేశాన్ని గతంలో బహిష్కరిస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. సో దాంట్లోనైనా కూడా మరి తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యల ప్రయోజనాల గురించో పరిష్కారాల గురించో మాట్లాడతారా లేదనుకొని చూసింది సమాజం. బట్ అది కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఇక ఢిల్లీకి వెళ్ళి ఏం ప్రయోజనం? తెలంగాణ హక్కుల్ని కాపాడకపోతే తీసుకొచ్చేటి తర్వాత సంగతి, ముందు హక్కుల్ని కాపాడకపోతే దేనికి ఎందుకోసం అనేది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనల వల్ల స్పష్టమైన అవగాహన ఏంటంటే ఆయన అక్కడికి పోవాలి, వాళ్ళ అధిష్టానాన్ని కలవాలి, ఈ బడేబాయిని కలవాలి, వాళ్ళ చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి ఆయన గురువు గారు ఆ నీతి ఆయోగ్ పోనని చెప్పి మళ్ళీ పోయినాడు. సరే పోయి చక్కదనం అక్కడేమన్నా తెలంగాణ గురించి మాట్లాడిందంటే అక్కడ ఏం లేదు. ప్రధానమంత్రి మోడీతో ఒక ఫోటో, చంద్రబాబుతో ఒక ఫోటో, ఆయన రమ్మనంగా లేచిన ఉరుకుడు, కింద పడుకుంటా లేచుకుంటా ఉరుకుడు, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే తను పదవిని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినవి ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా నీళ్లు తరలించకపోతుంటే నీతి ఆయోగ్లో మాట్లాడవచ్చండి ఆ విషయం. యాక్చువల్గా అవును అవును ఆయన ప్రధానమంత్రి గారు దాన్ని అధ్యక్షుడు కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు కాబట్టి ఆయన అక్కడ ఆ పాయింట్ లేవనెత్తొచ్చు. అసలు రేవంత్ రెడ్డి గారు మొన్న పోయినప్పుడు మాట్లాడాలి. ఈ బంకచెర్లకు, గోదావరి బంకచెర్ల లింకుకు మీరు ఎట్లా అసలు ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఎట్లా ఇస్తారు, జీవోలు ఎట్లా ఇస్తారు, ప్రధానమంత్రి గారు మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఈయన మాట్లాడాలి ముఖ్యమంత్రిగా పోయినప్పుడు. మరి దేనికి పోయినట్టు? మరి నువ్వు ఇక వృధా ఖర్చులు ఇప్పుడు ఏం దేనికి పోయిండు? ఆడ అటెండ్ అయ్యిండు. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఆడ పడిగాపులు కాస్తున్నాడు. రాత్రి వద్దాం అనుకున్నాడు, వేణుగోపాల్ కలిసిండు, కేసీ వేణుగోపాల్. ఇవాళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రావచ్చు అని మళ్ళీ 2 రోజులు ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఇప్పటికి 10ల సంఖ్యలో 50-60 సార్లు ఢిల్లీ పోయేసి ఒక్క 50 పైసలు దేవైంది. దేనికి నువ్వు ఢిల్లీ పోవటము అంటే మీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ,
ఏమైనా కానీ మీ పిసిసి ఈ నెల నెల ముడుపులు తీసుకుపోయి 250 300 కోట్లు అప్పచెప్పడానికి అధిష్టానానికి మంచిగా ఉన్నాడు అని చెప్పడానికి పదవి కాపాడుకోవడం కోసం తప్పితే నువ్వు రాష్ట్రానికి ఈ నీ ఢిల్లీ పర్యటన ద్వారా వచ్చిన ప్రయోజనం ఏంటో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు బాగా ఫ్యాషన్ కదా, శ్వేతపత్రం అని ఫ్యాషన్ కదా, ఒక రిలీజ్ చేయండి. మరి ఇగో ఈ 40 పర్యటనలలో ఇగో ఈ సాధించుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని నిధులు తెచ్చిన, ఈ విధంగా చేసిన అని ఇచ్చే దమ్ముందా అండి ఆ రేవంత్ రెడ్డి గారికి? లేదు. అన్ని సొల్లు మాటలు మాట్లాడుకుంటూ, సోయిలేని మాటలు మాట్లాడుకుంటా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను దిగదార్చింది. ఇప్పటికే కోసి తీసుకోమంటాడండి ఎవడైనా ముఖ్యమంత్రి. ఉద్యోగస్తులు నువ్వు డిఏలు బాబు, పెండింగ్ ఉన్న 5 డిఏలు ఉన్నాయి, అయినా రిలీజ్ చేయమంటే రాష్ట్రంలో అంత అప్లపాలైంది, ఒక్క పైసలు లేదు, నన్ను కోసుకొని తినండి. ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలించే దొంగలాగా చూస్తారు. రైట్. దొంగ కాబట్టి దొంగలాగా చూస్తారు. మరి ఎట్లా చూస్తారు? ఇదే మాటలండి. రాష్ట్ర ప్రతిష్ట దిగదారుస్తుంది. ఒకవైపు కేటీఆర్ గారు చెప్పినట్టు, ఒకవైపు ఈయన అపరిచితుడు 2,40,000 కోట్ల పెట్టుబడి వచ్చిందని ఒకవైపు అంటాడు, నా దగ్గర ఒక్క పైసలు లేదంటాడు. మీరు రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్పినప్పుడు విభజన జరిగిన తర్వాత రాష్ట్రము నెల ఆదాయము 4,000 కోట్లు. ప్రతి నెల ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. రైట్. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో పరిపాలన చేసి జీడిపి పెంచి, జిఎస్డిపి పెంచి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి, అన్ని పెంచి మీకు 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఆర్థిక వ్యవస్థని. స్టేట్ ఓన్ రెవెన్యూలో 88% స్టేట్ ఓన్ రెవెన్యూలో తెలంగాణ ఉండదు. అంటే మన పన్నుల ద్వారానే కేంద్రం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో పన్నుల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పర్సంటేజ్ మన బడ్జెట్ లో 88%. నెంబర్ 1 ఇండియా. ఎట్లాంటి రాష్ట్రాన్ని ఇవ్వాలి నువ్వు? ఏమి లేదంటే 4,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు చేసిండు. ఇప్పుడు కూడా 18,000 కోట్ల ఉంది అంటున్నావు. మరి 18 నెలల్లో మీరు చేసింది ఏంటి? మీ పరిపాలన యొక్క ప్రగతి ఎక్కడ? ఈ ఇందిరమ్మ రాజ్యం, రాజ్యం ఎక్కడిది? కాబట్టి ఈ దొంగ మాటలన్నీ బంద్ చేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పటికైనా చెప్పాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నీళ్ళ మీద పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి. రైట్. నరసింహరెడ్డి గారు. ఎస్, జంగా యాదవ్ గారు నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్ళడంలో మర్మం ఏంటి, ఆంతర్యం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో నీతి ఆయోగ్ని బహిష్కరిస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కాబట్టి. సో ఎందుకు మరి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు వచ్చింది కాబట్టి దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడానికి వెళ్ళారా రేవంత్? ఎందుకు వెళ్ళారు? సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ప్రశ్నించారు. వాస్తవం. ఎందుకంటే ఈరోజు మీరు పెద్దలు చెప్పినట్టు మన తెలంగాణ యొక్క హక్కులను కాపాడే వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే నిజంగా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించుంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా తెలంగాణ కోసము, తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఏదో పొయ్యిండు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా చెప్పిన మాట మీద ఎక్కడ కూడా ఉండట్లేదు. ఏ విషయంలో కానీ, ఈ ఒక్క విషయమైనా కాదు, ప్రతి సందర్భంలో అవకాశం ఏదొస్తే అది దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నీతి ఆయోగ్ మీటింగ్ ఒకటి కలిసి వచ్చే అంశంగా మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారో ఇయ్యరో అని ఒక ఉద్దేశంతో వచ్చింది అవకాశము మీటింగు. ఆ మీటింగ్లో సరే స్వలాభం సొంత లాభం అంటాం కదా, ఆ విధంగా వారు తెలంగాణ గురించి డిస్కషన్ చేయకుండా తన వ్యక్తిగతంగా చేసి ఉంటారు అని చెప్పేసి కొంత అనుమానం అయితే రేకెత్తుతుంది. ఎందుకంటే నిజంగా కూడా మీరు అక్కడ కలిసినటువంటి సందర్భంలో మీరు తెలంగాణ విషయంలో ఏ విషయమో, ప్రాజెక్టుల విషయం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్తున్నారు కదా మాకు అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి, కానీ దాని మీద కూడా మీరు ఏ రోజు చేయట్లేదు. కనీసం ఇక్కడ పక్కన జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం గురించి కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు. ఇక్కడ తెలంగాణకు కావాల్సినటువంటి నిధుల గురించి కూడా మీరు ఎక్కడ కూడా అడగట్లేదు. ఎక్కడ కూడా మీరు రైల్వే కోచ్లు కానీ ప్రతిది కూడా మనం ఈ స్కూళ్ళ విషయంలో కానీ ప్రతి సందర్భంలో ఏ తెలంగాణకు ఇది జరిగితే బాగుంటుంది, ఇది అభివృద్ధి చెందితే బాగుంటుంది, మాకు ఈ ప్రాజెక్టులు ఇవ్వండి, మాకు ఇవి ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిగినట్టు కాకుండా మీ వ్యక్తిగత కోసం ఉన్నట్టే క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. రైట్. నరసింహరెడ్డి గారు, ఈ అంశం చెప్తే ఈ అంశం మాట్లాడితే బ్రేక్కి వెళ్దాం. ఇప్పుడు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఒక పెద్ద లోటు. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేకపోవడంతో అన్నటువంటి ఒక గమనం ప్రజల్లో ఎట్లా ఉంది? వాస్తవానికి ఏం జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఇక్కడ 2 కూటములు ఉన్న వాటికే ఓట్లు వేయడం ద్వారా ఏదో జరుగుతుందని ఊహించి వేసినారు. ఇప్పుడు ఏమైతుంది? 8 సీట్లు వీళ్ళకునే, 8 సీట్లు వాళ్ళకు. వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. మరి తెలంగాణ హక్కుల సాధనలో ఇవాళ అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పార్లమెంటును స్తంభింపజేసే వాళ్ళు లోక్సభను ఇవ్వాలి. రాజ్యసభలో ఉన్నారు, ఖచ్చితంగా కొట్లాడుతున్నారు.
కానీ ప్రాథమికమైన లోక్సభలో ఇవాళ అసలు తెలంగాణ వాయిస్ లేకుండా అయిపోయింది. తెలంగాణ వాణి వినిపించేటోడు లేడు. తెలంగాణ ప్రయోజనాలు మాకు నిధులు రావాలని కొట్లాడేటోడు లేడు. లేచి చెయ్యెత్తి మాట్లాడే ఎంపీ లేడు. రైట్. బంకచర్ల ఇష్యూలో, గోదావరి బంకచర్ల లింక్ ఇష్యూలో అసలు ఒక నోటీస్ ఇచ్చి దాని మీద మాట్లాడి దేశానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, కేంద్రం సహకరిస్తుంది అని చెప్పే నాదులు లేకుండా అయిపోయింది. ఇవాళ ఎంత తీవ్ర నష్టం జరుగుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రాష్ట్రం మొదలు మనకు, అవును, రాజకీయాల తర్వాత పార్టీలో ఒకటి గెలుస్తుంటాయి, ఒకటి ఓడుతుంటాయి ప్రజాస్వామ్యాలు. అది కాదు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని మళ్ళీ వాటిని రికవర్ చేయాలంటే, మళ్ళీ గాడిలో పెట్టాలంటే రైట్, చాలా ఇబ్బందికరమైన ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కొన్ని వస్తాయి. అన్నిటిలో నీళ్ళలో కావచ్చు, జీవోలలో కావచ్చు, జోన్ల విషయంలో కావచ్చు. ఒకసారి చేయి జారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావాలంటే కలిగే ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి ఆయన కేసీఆర్ గారు ముందు చూపుతోని నీళ్ళ విషయంలో కూడా సెక్షన్ 3 కోసం కొట్లాడి రైట్, ఒక సపరేట్ ట్రిబ్యునల్ రావాలని, కొత్త ట్రిబ్యునల్ రావాలని కొట్లాడి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. రైట్. ఓకే, ఎస్. ఇక్కడ ఒక విషయం అండి, మీరు అడిగిన దాంట్లో తెలంగాణ ఎంపీలు మన పార్లమెంట్ లో లేనందున ఈరోజు అని అన్నందుకు మట్టికైనా ఇంటోడు కావాలని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకుంటాం. అంటే నిజంగా కూడా తెలంగాణ గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ యొక్క పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉండి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పార్లమెంట్లో ఎల్లబెట్టేవాళ్ళు. కానీ ఈరోజు మన ఇంటోడు లేడే అని ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే నిజంగా కూడా మనం తప్పు చేసినామేమో, తెలంగాణ పార్టీకి ఎంపీని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమని తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన మాత్రం కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. ఇక మంత్రివర్గ విస్తరణ అనే చర్చ కసరత్తే కానీ ఇంతవరకు కొలిక్కి రానటువంటి పరిస్థితి. 17 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు పూర్తి స్థాయి క్యాబినెట్ రాష్ట్రానికి లేదు. సో ఇప్పుడు 4-5 అన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. 4-5 కాదు, అసలు క్యాబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా అన్నటువంటి ప్రశ్నలు తెలంగాణ ప్రజలు అడుగుతున్న పరిస్థితి. నరసింహారెడ్డి గారు, ఇంకా కసరత్తు ఎన్ని రోజులు అవుతుందో, అసలు మంత్రివర్గం అనేది ఏర్పడుతుందా, పూర్తి స్థాయిలో ఏర్పడదా అనేటువంటి అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో మంత్రివర్గాన్ని పూర్తి స్థాయి దరిదాపు 6 శాఖలు, 6 మంత్రులు ఇంకా నింపుకోలేని పరిస్థితి, అపాయింట్ చేయలేని పరిస్థితి ఉందంటే ఇక వీళ్ళు అందించే పాలన ఏ విధంగా ఉంటుందండి? ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ సంక్షేమ మంత్రి లేడు. అసలు ఏ విధంగా పరిపాలన? ఆయన రేవంత్ రెడ్డి మూర్ఖంగా అంటాడు, విద్యాశాఖ మంత్రి లేడా? ఎవరు చెప్పారు మీకు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి ఉండు అంటాడు. మరి ఇక పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి ఉంటే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు? మరి అన్ని నీ దగ్గరే పెట్టుకుని నువ్వు ఒక్కనే పరిపాలన చేసి సరిపోద్ది. మరి అరే, రోజు మానభంగాలు జరుగుతుంటే, మర్డర్లు అవుతుంటే, శాంతి భద్రత క్షీణిస్తుంటే మంత్రి లేకుండా హాస్టల్ పిల్లలకు అన్నం లేక ఫుడ్ పాయిజనింగ్ వల్ల 56 మంది చనిపోయారు. దాన్ని చూసే నాదులు లేడా? విద్యాశాఖకు సంబంధించి ఎవరు లేడా? కాంగ్రెస్ పార్టీ ఇదే కాదండి, రాజేష్ గారు మొదటి నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాల వరకు మంత్రివర్గ విస్తరణ చేయలే. ఇది కాంగ్రెస్ యొక్క పరిపాలన మార్పు. ఎక్కడున్నా కానీ వీళ్ళు ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే, ఎన్నికల ముందు విపరీతమైన వాళ్ళకు కూడా నాయకులకు హామీలు ఇస్తారు, వాళ్ళతో పైసలు పెట్టిస్తారు, గెలిచిన తర్వాత అందరిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? మంత్రివర్గం బ్యాలెన్స్ కావట్లేదు. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు హామీ ఇచ్చిండ్రు, భువనగిరి ఎంపీ గెలిపించుకురా, నీకు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు. మరి ఆల్రెడీ వాళ్ళ అన్న మంత్రి ఉన్నాడని తెలిసి కూడా అయిన తర్వాతనే కదా జరిగిన ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. మంత్రివర్గం ఏర్పడ్డ తర్వాతనే కదా జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు. హామీ ఇచ్చిండు, ఇప్పుడు ఆయన కొట్లాడుతుండు. మరి జిల్లా నుంచి ముగ్గురు కూడా మళ్ళా రెడ్డిస్కే ఎట్లా ఇస్తారని అదో కొట్లాట. అక్కడ ఆయన ఆదిలాబాద్ ప్రేమ్ సాగర్ రావు ఇవ్వకుంటే ఎట్లా అని ఈ బ్యాలెన్సింగ్ చేయటము, సామాజిక సమీకరణలు, ఇవన్నీ తొక్కలో మీటింగ్లన్నీ పెట్టి ఏమి చెయ్యలేక ఒక అసమర్థం. ఇప్పుడు అధిష్టానము ఇక్కడ రేవంత్ రెడ్డి అసమర్థుడు అనుకుంటున్నాము, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా అసమర్థమైన ఇది ఎవరిని తేల్చుకోలేని పరిస్థితి. అలా దేశంలోనే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాల నుంచే డబ్బులు పోవాలి. మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎక్కడ విభేదాలు వస్తాయో, కాంగ్రెస్ పార్టీ చీలిపోయే అవకాశం కూడా ఉందని పరిశీలకులు చెప్తున్నారు. మంత్రివర్గం సరిగ్గా జరగకపోతే అసమ్మతి మొదలైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ అట్లా ఉంటది. ఒకసారి అసమ్మతి జ్వాలలు మొదలైతే అది ఏ స్థాయికి పోతే కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీన్ని పరిష్కరించలేని పరిస్థితి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 72 సార్లు చీలిపోయింది రాజేష్ గారు.
రైట్. అది శరద్ పవార్ నుంచి మొదలు పెడితే, మమతా దగ్గర నుంచి మొదలు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు భయపడి ఇలా పరిపాలన చేయలేకపోతున్నారు. ప్రజలను ఇవాళ ప్రజల ఆకాంక్షలు మిమ్మల్ని ఎన్నుకుంది మంత్రివర్గం పూర్తి స్థాయి ఉండి మంచి పరిపాలన ఇస్తారని. ఏది పరిపాలన? అసలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి, పిసిసి ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. అలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ వచ్చుడు పోయే విమానం దిగే విమానం తప్పితే ఏమైనా ప్రయోజనం ఉందా దీనివల్ల? ఏ ప్రయోజనం లేదు. మీ అంతర్గత కుమ్ములాటలు ఒక మహా అంటే ఒక 2-3 నెలల వరకే ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటే, కొంచెం బ్యాక్లాగ్స్ ఉంటే, 1-2 మంత్రివర్గాలు ఖాళీగా ఉంటే, మంత్రులు పదవులు ఖాళీగా ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవాలి. కానీ ఇది నెంబర్ కూడా 6 డజన్ మంత్రులందరూ ఖాళీగా ఉండడం, క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉండడం. 18లో 6 మంది ఖాళీ ఉండండి. అదే కదా, 18 మంది ముఖ్యమంత్రితో కలిపి 18 మంది. రైట్. 18 మందిలో 1/3 ఖాళీగానే ఉండే. ఇంకా పరిపాలన ఏం జరుగుతుంది? ఎక్కడ పరిపాలన జరుగుతుంది? ఈ శాఖలను ఎవరు కోఆర్డినేట్ చేయాలి? ఎవరు సమన్వయం చేయాలి? అంటే అధికారుల మీద వదిలిపెట్టినట్టే. అధికారుల మీద వదిలిపెట్టిన తర్వాత మొత్తం లంచాలు, అవినీతి, మొత్తం శ్రద్ధ లేదు, ప్రాణాలకు విలువ లేదు. రైతులు చనిపోతే పట్టించుకోరు, విద్యార్థులు చనిపోతే పట్టించుకోరు, శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. 42% క్రైమ్ రేట్ పెరిగింది సిటీలో. మొత్తం రాష్ట్రంలో 21% క్రైమ్ రేట్ పెరిగింది. మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయింది. రైట్. తీసుకపోతున్నారు రాష్ట్రాన్ని ఇలా. ఓకే, రైట్. జంగయాదవ్ గారు, అటు పిసిసి కార్యవర్గం ఆకసరత్తు కొలిక్కి రావట్లేదు, మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావట్లేదు. సో పిసిసి కార్యవర్గం అంటే ప్రజలకి సంబంధించిన విషయం కాదు అది. సో పార్టీకి సంబంధించింది కాబట్టి దానిపైన ప్రజలేమీ ఎదురు చూడట్లేరు. బట్ మంత్రివర్గ విస్తరణకు ఇంకెప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పరిపాలన అనేది పూర్తిగా అందాలంటే మంత్రివర్గం మొత్తం ప్రాపర్గా ఉండాలి. సో ప్రజలకు సంబంధించిన విషయం మంత్రివర్గ విస్తరణ. సో మంత్రివర్గ విస్తరణ అసలు జరుగుతుందా, జరగదా, కొలికి వస్తుందా, రాదా, అసలు ఉంటుందా, ఉండదా, ఇవి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. వాస్తవం అండి. ఎందుకంటే మీరు మంత్రివర్గ విస్తరణ అంటారు కానీ అసలు ముఖ్యమంత్రి గారు ఉంటారా లేరా అనేది డౌట్. ఎందుకంటే తన మాటల్లోనే మనం చూసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పడం. అంటే మనకు మామూలుగా వారి మాటల్లో ఒక అర్థం ఏముంటుందంటే, నిగూఢ అర్థము, నేను కూడా ఉండనో రేపు నేను లేనప్పుడు ఇంకా మీకు అవకాశాలు ఎక్కడివి అంటే ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా వారు మాత్రం చెప్పుకుంటూ పోతారు. 18 నెలల కాలం అయిపోయింది. కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ, జానారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కొరకరాని కొయ్యగా తయారైనటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా బీసీలకు మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి స్పష్టంగా ప్రతిసారి కూడా ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బట్టబయలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ మహిళలకు కూడా అవకాశం ఇవ్వట్లేదని. ఇట్లా ప్రతి దగ్గర కూడా ప్రతి నాయకుడు కూడా ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనపడట్లే. భూతార్థం పెట్టి వెతికినా కానీ ఇలాంటి సందర్భంలో ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే పార్టీ ఎక్కడ చీలుతుందో. ఇదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా నల్గొండ నుంచే కాకుండా ఖమ్మం నుంచి కూడా ఉన్నటువంటి నాయకులు కూడా మేమే ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఈ 2.5 దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు. ముఖ్యమంత్రులను మార్చే అటువంటి తత్వం కాంగ్రెస్ పార్టీది అని. ఇలాంటి అవకాశం రేపు భవిష్యత్తులో కూడా వస్తుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన దానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు పునాది పోసినట్లు అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చేసినట్లయితే ఈ వీళ్ళకి ఇస్తే వాళ్ళు అలుగుతారు, వారికి ఇస్తే వీరు అలుగుతారు అని చెప్పేసి దాన్ని వాయిదా వేసుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నారు. 18 నెలలు అయిపోయిన తర్వాత కూడా రాకపోతే రేపు భవిష్యత్తులో ఈ 5-6 నెలలు రాకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం 1 ఇయర్ ఎలక్షన్స్కి ముందు మనం ఎట్లాగో ప్లాన్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ రోజు మనం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అట్లా ముఖ్యమంత్రికే గ్యారంటీ లేని పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి కుర్చీకే గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనకు మంత్రి హోదా ఇచ్చినట్లయితే దాంట్లో ఏ మంత్రి ఇచ్చినా కానీ ఎవరు ఎక్కడ అలిగి ఇంకొక చీలిక వస్తుందేమో పార్టీలో. ఈరోజు పార్టీని కాపాడాలంటే ఖచ్చితంగా దీన్ని ఇట్లనే వాయిదా వేసుకుంటూ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ నాయకులని కాలం వెళ్ళదీయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ పాలన అందించాలంటే మనం ఇంకా చేయాలి అని చెప్పేసి జనాలను నమ్మిస్తున్నారు తప్ప నిజంగా మీరు ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే కూడా ఈ యొక్క పరిపాలన సక్రమంగా జరుగుతుందా లేదా తర్వాత సంగతి. కానీ కనీసం పార్టీ అన్న నిలబెట్టగలుగుతాను నేను, కనీసం పదవులు మాత్రం నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎక్కడ కూడా నన్ను ప్రెజర్ పెట్టొద్దు అని ఒక ఆలోచన చెప్పుకోవడానికే పోతున్నారు. కానీ నిజంగా కూడా మీరు ప్రజలకు తీసుకోవడానికో లేకపోతే ప్రభుత్వానికి ఏదో సపోర్ట్ చేయడానికో ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని చెప్పేసి అయితే కనపడట్లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కే విమానం దిగే విమానమే తప్ప వచ్చేటప్పుడు రిక్త హస్తాలతో ఉట్టి చేతులతో వస్తామంటారు కదా, మీరు చేతి గుర్తు అని చెప్పేసి చేయి చూపించేసి జనాలకు ఈ రోజు కూడా బాయ్ చెప్తున్నారే తప్ప ఏనాడు కూడా హాయి చెప్పే పరిస్థితి మాత్రం ఇక్కడ కూడా కనపడట్లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉండిపోయిన పరిస్థితి. ఇప్పటికీ 17-18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 6 డజన్ క్యాబినెట్ బెర్తులు, మంత్రివర్గ బెర్తులు అలాగే ఖాళీగా ఉన్నాయి. సో అంటే 18 మంత్రివర్గంలో 18 క్యాబినెట్ మంత్రుల్లో 18 మంత్రివర్గ
స్థానాల్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 స్థానాలు ఖాళీగా ఎస్ పెట్టారు. ఆఫ్ కోర్స్ కరెక్టే కదా. ఎందుకంటే సార్ వాస్తవమే కదా అది. అవును. సో అట్లా 6 మంత్రివర్గ పదవులు అట్లాగే ఖాళీగా ఉన్నాయి. దీంతో పరిపాలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం కాలయాపన ఇదిగో అంటే అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పించి కసరత్తు కొలిక్కి రావట్లేదు. అసలు మంత్రివర్గ విస్తరణ చేస్తారా చెయ్యరా అన్నటువంటి ఆందోళనలు అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మరి వ్యవసాయ పనులు మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ సమయంలో ఎరువులు విత్తనాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ దగ్గర అందుబాటులో లేవు. సో ఇది రైతులు మరింతగా ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు సరిగ్గా జరపగా ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులకు తోడు మళ్ళీ కొత్తగా వ్యవసాయంలోకి పనులు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో సరైనటువంటి సౌకర్యాలు వసతులు ఎరువులు విత్తనాల రూపంలో రైతులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. నరసింహారెడ్డి గారు, ఎరువులు లేవు విత్తనాలు లేవు, ఇది తెలంగాణ రైతాంగం పరిస్థితి. ఈ సమయానికి ఎటువంటి ప్రణాళికతో ఉండాలి ప్రభుత్వం, కానీ వాళ్ళ ఎరువులు విత్తనాల కొరత ఆ కొరతను ఎట్లా తీరుస్తుంది, ఆ పరిష్కారం ఎట్లా చూపుతుంది, రైతులకు ఎట్లా జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఇది. ఏమీ లేవండి. ఇప్పుడు ఆల్రెడీ తొలకరి స్టార్ట్ అయింది, నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి, వర్షాలు పడుతున్నాయి, కొన్ని జిల్లాలలో భారీగానే వర్షాలు పడ్డాయి, నాట్లు పోసుకునే టైం, వెలగడ్డ పంటలు వేసే టైం మొదలైంది ఆల్రెడీ. ఇప్పటికీ విత్తనాలు లేవు, ఎరువు ఒక ప్రణాళిక లేదు. ఇంతవరకు ఈ రాష్ట్ర కేబినెట్ ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఎరువులు ఎట్లా కొనాలి, విత్తనాలు ఎట్లా రైతులకు అందుబాటులో ఉంచాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, ఉన్న ప్రాజెక్టుల రిపేర్లు ఎట్లా చేసుకోవాలి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి, కాలువలకు సంబంధించి అసలు ఎలాంటి అంటే వ్యవసాయం మీద అసలు ప్రాధాన్యత క్రమంలో వీళ్ళ పరిపాలనలో అసలు వ్యవసాయం లేదు, రైతులు లేదు. వ్యవసాయం పట్ల పూర్తి కక్ష భావనతో చంద్రబాబు ఎట్లయితే వ్యవసాయం దండుగన్నాడో అదే దారిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఏం చేసింది చెప్పండి. ఇప్పుడు రైతులకు ఈ 18 నెలల పాలనలో 6,500 కోట్లు కేసీఆర్ ఉంచినాయి. ఎలక్షన్ల ముందు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి 5 మంది ఇచ్చారు. అప్పటి నుంచి 15,000 అన్నారు. 12,000 నువ్వే ఇది చేస్తావు, ఒక ప్రకటన చేస్తేవి. దానికి సిగ్గులేని ప్రకటన అది. 15,000 అని చెప్పి సంతకాలు పెట్టి బాండ్లు పెట్టి మీ రాహుల్ గాంధీతోని, మీ సోనియా గాంధీతోని, మీ ప్రియాంక గాంధీతోని సంతకాలు పెట్టి పేపర్లు ఇస్తారు. ఇప్పుడు ఆ సంతకాలకు విలువ లేకపోయినా నువ్వే 12,000 అంటే పోనీ ఏదో ఒకటి 12,000 అని ఇస్తాడేమో అంటే అది లేదా. ఇప్పుడు 4 ఎకరాలు దాటలే ఇంతవరకు. ఇప్పుడు అనుకోండి మీరు ఎవరైనా ఫోన్లో 4.5 ఎకరాలకు దాటలే. ఎక్కడి 1,30,000 ఎకరాలు, ఎక్కడ 70 లక్షల మంది రైతులు. నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమున్నాయి? వ్యవసాయాన్ని మొత్తం కూడా దిగదార్చి ఇప్పుడు నీరు గార్చే పరిస్థితి వస్తుంది. ఏం ప్రణాళిక ఉంది? వ్యవసాయ శాఖ మంత్రి గారు పట్టించుకోడు, ముఖ్యమంత్రి సమీక్షలు లేవు. మరి ఆ విత్తన ఉత్పత్తిదారులను పిలిచి మొదలై చేసి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందు రైతులకు అందుబాటులో పెట్టాలి కదా. సీజన్ మొదలైన తర్వాత ఇక రైతులు ఎక్కడ కురకాలి అంటే మళ్ళీ ఎక్కడికో ఒక షాపులో పోయిన తర్వాత 1,000 రూపాయలు ఉన్న విత్తనాలను 2,000 కొనాలి. ఈ సందర్భంలో నకిలీ విత్తనాలు ఇస్తారు. ఎంత నష్టం జరుగుతుంది రైతుకి? ఇవాళ విత్తనాలు లేకపోవడం ఒకటి, నకిలీ విత్తనాలు దొరకడం ఒకటి, దాంట్లో ఎరువులు చల్లి అంతా చేసిన తర్వాత నకిలీ విత్తనాలతో పంట రాదు. మొత్తం ఒక కారు మొత్తం కూడా వ్యవసాయం పోయినట్టే కదా. ఇక రైతు మొత్తం కూడా పెట్టుబడి పోయి లాస్ అయిపోయి ఈ పరిస్థితులు ఇప్పుడు రైతులు ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. రైతులు మానసికంగా బాగా దిగజారిపోయినారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలనలో కేసీఆర్ ఉన్నాడు ఎట్లయినా ఇస్తాడు అనే పద్ధతిలో ఆయన 9.5 సంవత్సరాలు అట్లాంటి పరిపాలన చేసిన రైతులకు. అవును, కేసీఆర్ చూసి ఒక ఆత్మవిశ్వాసం ఉండేది రైతులలో. తెలంగాణలో భూముల రేట్లు పడిపోయినాయి మొత్తం కూడా. అసలు తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ మొత్తం కూడా పడిపోయింది, క్రయ విక్రయాలు లేవు. ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఇంత బద్ద వ్యతిరేక అయినప్పటికీ కూడా ఆయనే ప్రకటించవలసి వచ్చింది లాస్ట్ కు ఒక నిజాన్ని. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం ఉంటే తెలంగాణలో 20 ఎకరాలు వచ్చేది. పరిస్థితి మొత్తం ఉల్టా అయిపోయింది. ఇలా తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని. ఆ స్థాయి నుంచి మొత్తం కూడా మీరు ఈ అర్భక మూర్ఖపు ఒక ఏమంటారు అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. లాస్ట్ కు రైతులకు కూడా కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు ఇవాళ రైతులు. ఎటు పాల్గొనే పరిస్థితి వచ్చిందని గమనించాలి. చివరిగా జంగయ్య గారు, ఒక అదును వస్తుంది అంటే దానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకోవాలి, కసరత్తు చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మొత్తం చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రైతాంగానికి చేర్చే ప్రయత్నం జరగాలి. కానీ కావాల్సిన యూరియా 4 లక్షల టన్నులు
కావాలితే అందుబాటులో ఉన్న దాంట్లో 50% కూడా లేదు, కేవలం 1.7 లక్షల టన్నులే. అదేవిధంగా 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి కేవలం 40 లక్షలు మాత్రమే, అంటే 20% కూడా లేవు. సో ఇట్లా ముందే ప్రణాళిక వేసుకోవడంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది? కంక్లూడింగ్ చెప్పండి. మనకు మామూలు ఒక సామెత ఉంటుంది, మీకు తెలిసి ఉండాలి, రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నట్టు. రైతు ఈరోజు ఎంత ఏడుస్తున్న అన్నమో రామచంద్ర అన్న స్థితికి దిగజార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పొచ్చు. వారికి ఇవ్వాల్సినటువంటి వసతులు ఇవ్వకపోగా కనీసం వారికి సీజన్కు ముందు వస్తున్నటువంటిది మీరు భవిష్యత్తుగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక విజన్ ఉన్న నాయకునిగా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా కూడా మీలో ఉన్నటువంటి మంత్రులు కూడా కనీసము మీరు బిజీ ఉన్నప్పటికీ కూడా కనీసం మీ కింద ఉన్నటువంటి మంత్రులైనా ఎవరైనా చొరవ తీసుకుంటారంటే ఎవరు కూడా ఎవరి మీద చొరవ లేకుండా ఎంతసేపు వ్యక్తిగతంగా చూసుకుంటున్నారే తప్ప ఇదే పొంగులేటి గారిని చూసుకుంటే వారికి పాల పొంగు మాటలు అవుతున్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉట్టి మాటలు అయినాయి, బట్టి గారి మాటలు ఒట్టి మాటలు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ ఎవరి మాటలు నమ్మే పరిస్థితి లేదు, ఎవరు యాక్షన్ తీసుకుంటారు, ఎవరు మాకు దేవుడు మా లేక చూసుకుందామని చెప్పేసి మేము ఏదో ప్రభుత్వాన్ని గెలిపిస్తాం మాకు ఏదో వస్తుంది అని చెప్పేసి ఆశల పల్లకిలో ఊరేగినటువంటి ప్రజలకు ఈరోజు మీరు సున్నం పెట్టే పరిస్థితి కనపడుతుంది. రైతులను ఎక్కడ కూడా ఏ కోణాన కూడా కనీసం పండిన పంటకు ధర ఇవ్వరు, పండిన పంటను కొనరు, కళ్ళల్లోనే వదిలేస్తారు. కనీసం పంట పండిద్దామని భూమిలోకి దిగినటువంటి రైతుకు కనీసం ఎరువు ఇవ్వరు, కనీసం విత్తనాలు ఇవ్వరు, కనీసం ఎక్కడ కూడా వారికి కావాల్సినటువంటి యూరియా కనీసం అది డెవలప్ చేసుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి అంటే పండించడానికి కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కనీస అవసరాలన్నా ఇవ్వండి అయ్యా దేవుడా అని చెప్పేసి షాప్ల ముందు నిలబడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లా ఉంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు మరింతగా విజృంభించే ప్రమాదం ఉన్న తర్వాత బ్లాక్ ఉన్నటువంటి క్వాలిటీ ఏమో బ్లాక్ మార్కెట్ అనేది మరింతగా రైతులు ఇబ్బంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలనే ఆ విధంగా కనపడుతుంది. అంత నకిలీని ప్రోత్సహిస్తున్నారే తప్ప నిజంగా ఒరిజినాలిటీని మాత్రం దాచిపెట్టేసి ఎక్కడికక్కడ ప్లానింగ్ లేకుండా మీ యొక్క అసమర్థతను ఇక్కడ కప్పిపుచ్చుకోవడానికి మేము ఏదో చేస్తున్నామని మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, చేతుల్లో మాత్రం ఎక్కడ కూడా కనపడట్లేదు మనకు. రైట్గా వ్యవసాయ పనులు తిరిగి మళ్ళీ ఈ సీజన్కి మొదలవుతున్నటువంటి సమయంలో ఇప్పటిదాకా రైతాంగానికి అందించాల్సినటువంటి ఎరువులు, తర్వాత విత్తనాలు, వాటిని కూడా ఒక స్టాక్ సరిపోను పెట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. సో దీంతో ఇప్పటికే రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు జరపకపోవడంతో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో, పండించినటువంటి పంట సరిగ్గా కొనరు, తర్వాత వ్యవసాయ పనులు సిద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో కూడా కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు ప్రజలకి అంటే రైతులకి అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.